ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన బీసీ కులగణన సర్వే ఫలితాలను నిన్న తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారికంగా వెల్లడించారు. జమ్మికుంట కొత్తపల్లిలో ఆల్ బీసీ మైనారిటీ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అంకుష్ విలేకరులతో మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో 56% బీసీలు ఉంటే అందులో 10.08% ముస్లింలు ఉన్నారని అధికార లెక్కలో వెల్లడించాయని, దీని ఆధారంగా చూస్తే బీసీ ముస్లింలలో దూదేకులమైన మేము రాష్ట్రంలో అధిక శాతం ఉన్నామని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కడుగు దారిద్ర్యంలో బ్యాండ్ మేళాలు వాయిస్తూ, పరుపులు కుడుతూ, పాత ఇనుప సామాన్ పనులు చేస్తూ, చికెన్ సెంటర్లు నిర్వహిస్తూ చాలని బతుకులతో బ్రతుకుతున్నటువంటి దూదేకుల కులస్తులు పేరుకే ముస్లింలు కానీ ఇప్పటి వరకు మైనారిటీ కార్పొరేషన్ ద్వారా వీరికి ఎటువంటి లబ్ధి జరగలేదని, ఫార్వర్డ్ ముస్లింలుగా ఉన్న ప్రభుత్వం ప్రకటించిన 2.48% ముస్లింలకు మాత్రమే కార్పొరేషన్ సౌకర్యాలు అందుతున్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే ద్వారా ఇప్పటికీ మా బలగం ఎంతో తెలిసిపోయిందని, దీనినే ప్రభుత్వాలు గుర్తించి దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక దూదేకుల కార్పొరేషన్ ఏర్పాటు చేసి వీరిని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అభివృద్ధి చెందే రకంగా ప్రయత్నం చేయాలని, లేని ఎడల ప్రభుత్వాలకు మా దూదేకుల ముస్లింలు వారికి భవిష్యత్తులో తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దూదేకుల ముస్లిం నాయకులు మొహమ్మద్ రియాజ్, మొహమ్మద్ ఇలియాజ్, మొహమ్మద్ మహమూద్, మొహమ్మద్ ఖాదర్లు పాల్గొన్నారు. నమస్తే, నా పేరు మొహమ్మద్ అంకుష్, ఆల్ బీసీ మైనారిటీ వెల్ఫేర్ జాతీయ ప్రధాన కార్యదర్శి. ఈరోజు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మరియు ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళు అఫీషియల్గా మొన్న జరిగినటువంటి కులగణన సంబంధించినటువంటి సర్వే లెక్కలను బయటికి పబ్లిష్ చేయటం అనేది జరిగింది. అయితే ఇందులో మేము చేసేటువంటి ప్రధానమైనటువంటి విషయం ఏంటిదంటే, మా దూదేకుల సామాజిక వర్గానికి సంబంధించి మేము గతం నుంచి ప్రభుత్వాలకు అప్పీళ్లు చేస్తూ వస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి జనాభాలో మా యొక్క సామాజిక వర్గమే ఎక్కువ శాతం ఉన్నాం. ఇప్పుడు మీరు చెప్పేటువంటి 12-13% ముస్లిం జనాభాని ఏదైతే చెప్తున్నారో అందులో మేము 10% మేమే ఉన్నాం అనేటువంటి విషయాన్ని మేము చెబుతూ ఉంటే, అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాల దగ్గర అఫీషియల్గా లెక్కలు లేవు కాబట్టి మా యొక్క విన్నపాన్ని ఎవరు పట్టించుకోవటం అనేది జరగలే. ఈరోజు జరిగినటువంటి ఈ సర్వేలో బీసీ ముస్లింలు అంటే అందులో బీసీఏ, బిఈ సంబంధించినటువంటి ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో 10.8% ఇవ్వటం అనేది జరిగింది బీసీ లెక్కలలో. తర్వాత ఫార్వర్డ్ సంబంధించినటువంటి ముస్లిం సామాజిక వర్గం 2.48% ఇవ్వటం అనేది జరిగింది. మొత్తాన్ని కలుపుకొని 12.48% మన తెలంగాణ రాష్ట్రంలో ముస్లింలు ఉన్నారని చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ మాకు జరిగేటువంటి అన్యాయం ఏంటిది అంటే, పైన ఉన్నటువంటి సామాజిక ఫార్వర్డ్ సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ యొక్క మైనార్టీ సంబంధించినటువంటి ఫలాలను అనుభవించడం అనేది జరుగుతున్నది. మా గ్రామీణ ప్రాంతాలకి ఈ యొక్క ఫలాలు అందటం అనేది జరుగుతలేదు అనేటువంటి విషయాన్ని మేము ప్రతిసారి నొక్కి చెప్పటం అనేది జరుగుతున్నది. ఇప్పటికైనా ప్రభుత్వాలు గమనించి ఈ 10% ఉన్నటువంటి మొత్తం బీసీలు 56% అయితే అందులో 10% బీసీ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో ఈ దూదేకుల, నూరు భాష, మిగతా సంబంధించినటువంటి అత్తరు సాహెబులు కానివ్వండి, లేకపోతే మన గుడ్డెలు ఆడిచ్చేటువంటి వాళ్ళు కానివ్వండి, ఇంకా రకరకాల 10-12-13% ఉన్నారు వాళ్ళు. సరే, వాళ్ళు మొత్తానికి 10.08%లో వాళ్ళు 1-3% ఉన్న, అందులో మెజార్టీ పీపుల్ కూడా మేమే దాదాపు 7% ఉండటం అనేది జరుగుతున్నది. మొత్తానికి చూసినట్లయితే ఈ 10%ని మనం లక్షలలో చెప్పినప్పుడు 35 లక్షల చిల్లర చెప్పడం జరిగింది. అంటే దాదాపు 36 లక్షలు బీసీ ముస్లింలు ఉండటం అనేది చెప్తున్నారు. అందులో ఈ మిగతా సంబంధించినటువంటి ఏ తర్వాత ఈ సంబంధించినటువంటి వాళ్ళను ఒక 10-15 లక్షలు తీసేసినా కానీ 20 లక్షలు
దూదేకుల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉండటం అనేది జరుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు గమనించి గుర్తించి అసలు ఈ బీసీ ముస్లింలు ఎవరు, ఈ ముస్లిం ఫార్వర్డ్ సంబంధించినటువంటి ముస్లిమ్స్ ఎవరు, మనం ఇచ్చేటువంటి మైనారిటీ కార్పొరేషన్ ద్వారా ఇస్తున్నటువంటి ఈ యొక్క సంక్షేమ ఫలితాలు ఎక్కడికి పోతున్నవి, ఎవరికి అందుతున్నవి అనేటువంటి విషయాన్ని గమనించి ఇప్పటికైనా గుర్తించి ముఖ్యంగా ఈ బీసీ ముస్లిం సంబంధించినటువంటి సామాజిక వర్గానికి ప్రత్యేకమైనటువంటి ఒక కార్పొరేషన్ను, దూదేకుల కార్పొరేషన్ను ఏర్పాటు చేసి దీనికి ఒక 500,000 కోట్ల రూపాయలు ఫండ్ కేటాయించి ఈ యొక్క 10% సామాజిక వర్గాన్ని అభివృద్ధి పరిచే రకంగా ప్రభుత్వాలు ప్రయత్నం చేయాలి అని, లేని ఎడల రేపు భవిష్యత్తులో వీళ్ళని ఇలాగే దూదేకులతో ఏంది పెద్ద వీళ్ళతో అయ్యేది లేదు ఒరిగేది లేదు అని అనుకున్నట్లయితే ఈ 10% ఉన్నటువంటి ఈ ముస్లిం సంబంధించినటువంటి పాపులేషన్ ఎవరైతే ఉన్నారో మీకు రానున్నటువంటి ఎలక్షన్లో తగిన గుణపాఠం చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా గుర్తించి మా సామాజిక వర్గానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి కార్పొరేషన్ ఏర్పాటు చేసి ముఖ్యంగా పదవులలో కూడా ఇప్పటి వరకు ఒక దూదేకుల సామాజిక వర్గం నుంచి ఒక ఎమ్మెల్యే లేడు, ఒక ఎమ్మెల్సీ లేడు, ఎవ్వరూ లేరు. కనీసం ఈ 10%కి 2 నుంచి 4 ఒక ఎమ్మెల్యే సీట్లు కానివ్వండి, ఎమ్మెల్సీలు కానివ్వండి కేటాయించి మమ్మల్ని రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయాలని వేడుకుంటున్నాం. ధన్యవాదాలు. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.